నమస్తే. మనం ఇప్పుడు సర్వే నెంబర్ 47 మనకు వెనకాల కనపడతా ఉంది ఈ తీగల వంతెన. మాదాపూర్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 47. ఈ 47లో ఉన్నటువంటి దుర్గం చెరువు. ఈ చుట్టుపక్కల కూడా ఈ దుర్గం చెరువు సంబంధించినటువంటి వాటరే కనపడతా ఉన్నాయి. ఈ దుర్గం చెరువు చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగులు కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకోసం చెప్తా ఉన్నానంటే ఈ దుర్గం చెరువు ఒకప్పుడు 84 ఎకరాల విస్తీర్ణంలో నీళ్లతో పాటు కలకలాడేటువంటి చెరువుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇప్పుడు చూసినట్టయితుంటే రికార్డు పరంగా 84 ఎకరాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఫీల్డ్ మీదకి వచ్చి చూసినట్టయితుంటే ఈ యొక్క దుర్గం చెరువు కేవలం 35 నుంచి 40 ఎకరాల లోపే ఉంది. అంటే ఇంకా మిగతా ఉన్నటువంటి 40 ఎకరాల భూమిని 40 ఎకరాలు ఏదైతే ఈ చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిని పూర్తిగా వాళ్ళు క్రాస్ చేసి కొంతమంది వ్యక్తులు ఈ ఆక్రమించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణని ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా హైడ్రా కూడా చేస్తూ ఉంది. ఏదైతే హైడ్రా ఇటీవల కాలంలో అక్రమంగా కట్టుకున్నటువంటి కట్టడాలు నాలాలపైన కానీ చెరువులపైన కానీ అక్రమంగా కట్టుకున్నటువంటి వాటిపైన చర్యలు తీసుకుంటుంది. వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇదే నేపథ్యంలో నిన్న రెవెన్యూ అధికారులు షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ సైతం సుమారుగా ఇక్కడ అమర్కో సొసైటీకి సంబంధించినటువంటి కాలనీ వాసులకు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకోసం నోటీసులు ఇవ్వడం జరిగిందంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఈ దుర్గం చెరువుకు ఆనుకొని దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ను కబ్జా చేసుకొని వాళ్ళు అక్రమంగా కట్టడాలు కట్టినన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో అమర్కో సొసైటీలో ఉన్నటువంటి 204 ఇండ్లకి వాళ్ళు మార్కింగ్ చేయడం జరిగింది. ఎఫ్ అనేటువంటి అంటే ఎఫ్ మీన్స్ ఎఫ్టీఎల్ పరిధి కానీ అది ఒక ఫైనల్ నోటీస్ అన్నటువంటి తీరుగా ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్క ఇంటికి ఇక్కడ ఉన్నటువంటి అమర్కో సొసైటీలో ఉన్నటువంటి ఇంటికి అందరికీ కూడా ఎఫ్ అన్నటువంటి ఒక సింబల్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎఫ్ అన్నటువంటి సింబల్ని ఇవ్వడంతో పాటు వాళ్ళకందరికీ కూడా 204 ఇండ్లకు సంబంధించినటువంటి యజమానులకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఏమంటే మీరు ఈ ఇండ్లను కూల్చివేయాలి, వాళ్ళదంతటా వాళ్ళే ఇళ్లను నేలమట్టం చేయాలి, ఇదంతా కూడా బఫర్ జోన్లో మీరు కట్టుకోవడం జరిగింది, ఇదంతా కూడా దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్. ఒకవేళ మీరు ఈ యొక్క 15-20 రోజుల్లో కనుక కూల్చినట్టయితుంటే తదుపరి హైడ్రా ఎంటర్ అవుతుంది, మేమే కూలుస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా ఆ నోటీసుల్లో జారీ చేయడం జరిగింది. చూస్తూ ఉన్నాం మనం ఈ వెనకాల కనబడతా ఉన్నటువంటి ఈ చెరువు చూసుకోవచ్చు. ఇదంతా కూడా తీగల వంతెన. ఇది అంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇదంతా కూడా ఈ తీగల వంతెన అందరికీ కూడా తెలిసినటువంటిదే. ఇదంతా కూడా చాలా డెవలప్ అయినటువంటి ఏరియా. ఇదంతా ఎక్కువగా హైదరాబాద్ నగరంలోనే అతి విలువైనటువంటి భూములకి అతి విలువైనటువంటి రేటు ఉండేటువంటి ఈ యొక్క ఏరియా. ఈ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరి సుమారుగా చాలా ఏళ్ళ కానించి కూడా మనం చూస్తూ ఉంటే కొన్ని బిల్డింగ్స్ కూడా కనపడతా ఉన్నాయి స్పష్టంగా. ఈ అన్ని బిల్డింగులు కూడా మరి అతి విశాలంగా ఏదైతే హైటెక్ హంగులతోటి కట్టుకున్నటువంటి బిల్డింగ్లు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి దుర్గం చెరువుకు ఆనుకొని కట్టినటువంటి ఏవైతే ఈ బిల్డింగ్స్ కనబడతా ఉన్నాయో, ఈ అమర్కో సొసైటీలో ఉన్నటువంటి బిల్డింగ్ ఏవైతే కనబడతా ఉన్నాయో ఇవి ఎక్కడ కూడా సామాన్యులు ఉండేటువంటి ఏరియా కనబడట్లేదు. ఏది చిన్న చిన్న బిల్డింగ్లు కూడా కనబడట్లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్లను కనుక మనం స్పష్టంగా చూసినట్టయితే ఈ కాలనీలో అమర్కో సొసైటీ కాలనీలో సుమారుగా 15-20 సంవత్సరాల కానించి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళే కూడా మనం నివాసాలు కూడా చూసుకోవచ్చు. అయితే వాళ్లకు అన్ని లేఅవుట్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇంకా మిగతా సంబంధించిన ప్రభుత్వం దగ్గర నుంచి ఏ సంబంధించినటువంటి ఇంటికి పర్మిషన్స్ కావాలో ఆ పర్మిషన్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయని ఒక పక్కన స్థానికులు చెప్తా ఉన్నారు. మరొక పక్కన ఏమో ఈ అన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రభుత్వ ల్యాండ్లు అనేది ప్రభుత్వం నుంచి హైడ్రా నుంచి వచ్చినటువంటి ఈ ఫిర్యాదులకు సంబంధించినటువంటి సారాంశం. వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు రేపు హైడ్రా చేయబోతా ఉంది. దీంట్లో ఉన్నటువంటి నివాసాలు ఇక్కడ ఈ యొక్క గృహాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు ఏది సామాన్యులకు సంబంధించినటువంటి వాళ్ళే ఇక్కడ కనబడట్లేదు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఐఏఎస్ కేటగిరీ, మరో పక్కన ఐపీఎస్, ఇంకొక పక్కన కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు సైతం కూడా ఇదే పరిధిలోకి వస్తారన్నట్టుగా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా వ్యాపారవేత్తలు ఉంటా ఉన్నారు. అంతేకాకుండా వ్యాపారవేత్తలతో పాటు మరో పక్కన సినీ రాజకీయ ప్రముఖులు ఉండేటువంటి ఏరియాగా చెప్తా ఉన్నారు. సరే, ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఒక పక్కన రాష్ట్రంలో ముఖ్యంగా హైడ్రా ఏర్పరిచినటువంటి ఏదైతే 5-6 జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా చర్యలు తీసుకుంటా ఉన్నారు. చాలామందికి నోటీసులు ఇస్తూ ఉన్నారు హైడ్రా అధికారులు. వాళ్ళందరూ కూడా ఖాళీ చేయాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి, మేమే కూల్చేస్తాం, లేకపోతే మీరైనా కూల్చివేసుకోవాలని చెప్పేసి చాలా సందర్భాల్లో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా కానీ నిబంధనలను ఉపక్రమించి చెరువులు నాలాల పైన కట్టినటువంటి ఏవైతే అక్రమమైనటువంటి కట్టడాలే కానీ మరో పక్కన
పార్కులు లేఅవుట్కు సంబంధించిన పార్కులు కానీ ఇంకా మిగతా సంబంధించినటువంటి నాలాల పైన కట్టినటువంటి వాటిని పూర్తి స్థాయిలో నా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే కానీ నా బంధువులైనప్పటికీ నా నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇళ్లను కూల్చివేసేందుకు నేను వెనకాడను అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇదే కాలనీలో అమర్కో సొసైటీలోనే నిన్న రెవెన్యూ అధికారులు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఈ నోటీసులు అందుకున్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి యొక్క సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి సైతం కూడా ఇదే పరిధిలోకి వస్తాడు. అమర్కో సొసైటీలోనే ఆయన యొక్క ఇల్లు కూడా ఉన్నది. ఆయన ఇల్లు ఉన్నది, ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయం సైతం కూడా ఇదే సొసైటీలో ఉన్నది. ఆయన 47 సర్వే నెంబర్లో 54, 55 అయినటువంటి ఫ్లాట్ నెంబర్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. దీంట్లోనే ఉండడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో చాలామంది వ్యక్తులు కూడా దీంట్లో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో మరొక పక్కన చాలా సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూద్దాం మరి ఈ సంబంధించినటువంటి హైడ్రా ఈ యొక్క వారం 10 రోజులలో అంటే దరిదాపుగా కొంతమందికి ఏమో వారం 10 రోజుల క్రితం నోటీసులు ఇచ్చినట్టుగా, నిన్ననేమో దరిదాపుగా 150 నుంచి 160 మందికి సైతం కూడా నోటీసులు ఇచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కాస్త సమయం ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఏమో ఇంకా 10 రోజుల టైం ఉంది వీళ్ళు ఖాళీ చేసి బయటికి వెళ్ళేందుకు. ఇంకొక పక్కన కొంతమందికి ఏమో నిన్ననే నోటీసులు ఇచ్చింది కాబట్టి నెల రోజుల వరకు కూడా వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెల రోజుల లోపల వీళ్ళు ఖాళీ చేయనట్టయితే ఉంటే హైడ్రా అధికారులే నేరుగా వచ్చి వీళ్ళని ఇళ్లను కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. మనం చూస్తూ ఉంటే ఇంత విశాలమైనటువంటి భవనాలు కానీ ఇంత ఏదైతే కేవలం ఈ నివాస గృహాలే కాదు ఇక్కడ ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లు 47లో ఇదంతా కూడా మనం చూస్తున్నటువంటి ఈ చెరువు అంతా కూడా సర్వే నెంబర్ 47లో 84 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలి. 84 ఎకరాల విస్తీర్ణంలో లేకుండా కేవలం 40 ఎకరాల వరకు పరిమితం అయిపోయి ఇంకా మిగతా ఉన్నటువంటి 40 ఎకరాల ల్యాండ్లో చాలా హోటల్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి. దీంట్లో హోటల్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి, నివాస గృహాలు ఉన్నాయి, ఇంకా సంబంధించినటువంటి క్రీడా మైదానాలు ఉన్నాయి. అంటే రకరకాలుగా ఎవరికి దొరికినటువంటి తీరుగా వాళ్ళందరూ కూడా కబ్జాలు చేసుకొని అక్రమమైనటువంటి నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ హైడ్రా చేస్తూ ఉంది. మరి హైడ్రా సంబంధించినటువంటి అధికారులు, హైడ్రా కమిషనర్ సైతం కూడా రంగనాథ్ సైతం ఇక్కడికి వచ్చి ఈ సంబంధించినటువంటి అమర్కో సొసైటీకి సంబంధించినటువంటి ల్యాండ్లను కానీ అమర్కో సొసైటీలో కట్టినటువంటి బిల్డింగ్లను కానీ పరిశీలించేటువంటి ప్రయత్నం ఆయన చేయబోతా ఉన్నాడు. ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇంటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్ని పర్మిషన్స్ ఉన్న తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి మేము పర్మిషన్ తీసుకోవడం జరిగింది, ప్రభుత్వమే మాకు ఇల్లు కట్టుకోమని చెప్పేసి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇవ్వడం జరిగింది. మేము ఇల్లు కట్టుకొని 20-25 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఇల్లు కూర్చోమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎక్కడ తలదాచుకోవాలి? ఇదంతా కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అవసరమైందంటే మేము కోర్టును ఆశ్రయిస్తాం, కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటాం. మేమైతే ఇల్లును ఖాళీ చేసేటువంటి పరిస్థితి మా అంతటి మేమైతే ఉండము. మీకు ఏవైతే ఇంటికి ఇవ్వాల్సినటువంటి పత్రాలు, ఇంటికి కట్టుకోవడానికి ఏవైతే పత్రాలు కావాలో ఆ పత్రాలన్నింటినీ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇంకొక పక్కన వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటిదంటే ప్రభుత్వం మా దగ్గర నుంచి ఒక ఇల్లీగల్ అయినట్టయితే 20 సంవత్సరాల నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అనేది ఇక ప్రభుత్వం నుంచి ఒక వాదన కూడా ఉన్నది. ఏమని మీరు అందరూ కూడా మిస్గైడ్ చేయడం జరిగింది. రెండోది ప్రభుత్వ అధికారులను కానీ మరొక పక్కన ఈ యొక్క మున్సిపల్ అధికారులను కానీ మభ్యపెట్టో లేకపోతుంటే బెదిరించో అప్పుడున్నటువంటి 10-15 ఏళ్ళ కానించి 10 ఏళ్ళ కానించి టీఆర్ఎస్ పార్టీ కొన్నిటికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. మున్సిపాల్కి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ సైతం కూడా కొన్ని పర్మిషన్స్ ఇప్పించడం జరిగింది, ఇల్లీగల్ పర్మిషన్స్ ఇప్పించడం జరిగింది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట. సరే ఏదేమైనప్పుడు కూడా 10 సంవత్సరాల కానించి ఇక్కడ బిల్డింగ్లు కనపడకుండా మిగతా సంబంధించినటువంటిది కేవలం 20 సంవత్సరాలు 25 సంవత్సరాల కానించి కూడా ఉండేటువంటి 20-25 సంవత్సరాల కానించి కూడా ఈ యొక్క బిల్డింగ్లు వెలిసినాయి అనేది కూడా ప్రధానంగా కొంతమంది చెప్తా ఉన్నటువంటి మాటగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఈ సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా అది చాలా విస్తీర్ణంలో ఉండాలి, కానీ కబ్జాలకు గురైపోయి దీనికి ఆనుకునే కట్టినటువంటి బిల్డింగ్స్ మనకు కనపడతా ఉన్నాయి. మరి వీళ్ళ వాదనేమో ఒక పక్కన ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క వాదనేమో ఒక రకంగా ఉంది, ప్రభుత్వం నుంచి వాదనేమో ఇంకొక రకంగా ఉంది. మరి ఈ చెరువే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రా పరిధిలో ఉన్నటువంటి వేలాది చెరువులు కూడా ఇట్లాంటి కబ్జాలకు గురి కావడం జరిగింది. అంతేకాకుండా కబ్జాలు చేయడంతో పాటు ఇట్లాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, హోటల్స్ కట్టుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీంట్లోనే మరి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముడైనటువంటి రేవంత్ రెడ్డి అన్నైనటువంటి తిరుపతి రెడ్డి యొక్క ఇల్లు కూడా ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రేవంత్ రెడ్డి యొక్క వాళ్ళ సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి దరిదాపుగా మరి చాలా ఏళ్ళ కానించి ఉన్నారు అక్కడ. ఏదైతే సర్వే నెంబర్ ఇదే 47లో
54, 55 సంబంధించినటువంటి ఫ్లాట్ నెంబర్లు కూడా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఆయనను కూడా ఖాళీ చేయాలి. ఆయనది కూడా ఒకవేళ గనుక మీరు ఖాళీ చేయనట్టయితే ఉంటే మేమే డిస్మెంటల్ చేస్తాం, మేమే కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు నిన్న నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి రేవంత్ రెడ్డి యొక్క సోదరుని ఇల్లు కానీ ఇక్కడ మార్కింగ్ ఇచ్చినటువంటి ఇండ్లను కూడా ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, మనకు ఇప్పుడు కనబడతా ఉన్నటువంటి బిల్డింగు, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్దగా ఉన్నటువంటి బ్యానర్ కనబడతా ఉందేమో, ఇది రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు. ఈ తిరుపతి రెడ్డి ఇంటికేమో ఎఫ్ అన్నటువంటి అక్షరం లేదు, రెండవదేమో నోటీసులు కూడా లేవు. ఇక రెండో అంశం మనం చెప్పుకున్నట్టయితే ఉంటే దీనికి ఆనుకొనే ఉన్నటువంటి, దీనికి ఈ యొక్క బిల్డింగ్కే ఆనుకొని ఉన్నటువంటి మరో బిల్డింగ్ను కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇగో ఇది ఈ ఈ ఈ బిల్డింగ్ ఏమో ఇది వేరే వాళ్ళ, ఈ తిరుపతి రెడ్డి ఇంటి పక్కకు ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ను మనం చూసుకున్నట్టయితే ఉంటే ఈ బిల్డింగ్కి దరిదాపుగా ఇక్కడ ఇక్కడ ఎఫ్ అన్నటువంటి అక్షరం కనబడతా ఉంది. అంటే ఎఫ్ అన్నటువంటి సింబల్ ఉందంటే ఈ ఇంటికి సంబంధించినటువంటి ఓనర్లకు సైతం కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. 30 రోజులలో వివరణ ఇవ్వాలన్నటువంటి దానిపైన మరి వాళ్ళందరూ కూడా దానిలో ఆ నోటీసులోనే మెన్షన్ చేయడం జరిగింది. చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు కనపడుతున్నటువంటి విజువల్స్లో కనపడుతుందేమో అది అక్కడిదేమో రేవంత్ రెడ్డి సోదరుంది. ఇక కొంత దానికి ఆనుకొనే ఉన్నటువంటిదేమో ఇప్పుడు ఎఫ్ అన్నటువంటి అక్షరాన్ని ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదేమో పక్క బిల్డింగ్ ఇది. దీనికి నోటీసులు ఇవ్వడం జరిగింది, దానికి నోటీసులు ఇవ్వలేదు. అంటే మరి దీంట్లో ఏం జరుగుతుంది? మరి నోటీసులు మళ్ళీ ఏమైనా సెకండ్ సారి ఏమైనా నోటీసులు ఇస్తారా? ఇది ఇప్పటికే గతంలో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక 15 రోజుల క్రితం కొన్ని ఇండ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్ననేమో కొంతమందికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీని తర్వాత ఏమన్నా మళ్ళీ ఇంకో దఫాగా ఏమైనా నోటీసులు ఇస్తారా లేదనేది మనం చూడాలి. దీన్ని మరి కూలుస్తారు, రేవంత్ రెడ్డి ఇల్లును కూడా కూలుస్తారు, రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరుంది ఇల్లు కూడా కూలుస్తారు అనేది ప్రధానంగా చర్చ అయితే వినబడతా ఉంది. ఆ చర్చ అంతా కూడా ఇదే ఇప్పుడు మనం చూపెట్టేటువంటి గల్లీలో ఉన్నటువంటి 204 ఇండ్లను నీలమట్టం చేయబోతా ఉన్నారు. ఇదంతా కూడా దుర్గం చెరువులో ఉన్నటువంటి సర్వే నెంబర్ 47లో అక్రమంగా నిర్మించి ఈ కట్టడాలు నిర్మించడం కాబట్టి హైడ్రా రేపు దీనిపైన చర్యలు తీసుకోబోతుంది అనేది ప్రధానమైనటువంటి చర్చ. ఓకే, ఇప్పటివరకేమో మనం లోపట ఉన్నటువంటి ఆ విజువల్స్ చూడడం జరిగింది. ఇప్పుడు మనం బయటికి రావడం జరిగింది. ఇప్పుడు నేను ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఈ దుర్గం చెరువుకు ఏదైతే సర్వే నెంబర్ 47 ఏదైతే ఉందో ఈ 47 సర్వే నెంబర్లో ఉన్నటువంటిది ఇది కూడా ఈ యొక్క రోడ్డు కూడా ఆ సర్వే నెంబర్ 47కి వస్తుంది. నేను ఈ రోడ్డు మీద ఉన్న ఇది దుర్గం చెరువు యొక్క గేటు. ఈ సంబంధించినటువంటి కొంత డిస్టెన్స్లోనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇండ్లన్నీ కనబడతా ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద భవంతులు సుమారుగా 5-6, 6-10 అంతస్తుల బిల్డింగ్లు కూడా మనకు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసి అంతా కూడా చాలామంది అందరూ కూడా ప్రముఖులైనటువంటి వ్యక్తులే ఉంటారు ఇక్కడ. అందరూ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నటువంటి రాజకీయ నాయకులే కావచ్చు, మరొక పక్కన ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నటువంటి ఏరియాగా చెప్తా ఉన్నారో రాజకీయ నాయకులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళు ఉన్నటువంటి ఏరియాగా చెప్తా ఉన్నారు. ఇదే సంబంధించిన బిల్డింగ్ కూడా ఎఫ్ అన్నటువంటి సింబల్, ఇట్లాంటి ఎఫ్ అన్నటువంటి సింబల్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటిది ఏదైతే అమర్కో సొసైటీలో ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ కూడా సుమారుగా 204 ఇండ్లకి ఈ ఎఫ్ అన్నటువంటి ఈ సింబల్ వేయడం జరిగింది. ఎఫ్ మీన్స్ మరి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఇల్లుగా పరిగణించబడతా ఉంది. ఈ ఇంటితో పాటు ఇంకా కొన్ని ఇళ్లను కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా 64 ఎకరాలని చెప్పేసేమో ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. లేదు, 84 ఎకరాల లోపు ఈ యొక్క దుర్గం చెరువు అనేది కూడా విస్తరించి ఉంది. దీన్ని అన్నిటి కూడా ఆక్యుపై చేసుకొని కేవలం దీంట్లో 40-45 ఎకరాల వరకు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. మిగతా ఉన్నటువంటిది అంతా కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదే ఈ బిల్డింగ్లు అన్నిటి కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ ఎత్తైనటువంటి బిల్డింగ్లన్నింటినీ కూడా రేపు హైడ్రా కూల్చివేయబోతా ఉంది అన్నటువంటి ప్రధానంగా వినబడతా ఉంది. కేవలం ఇండ్లేనా అంటే ఇండ్లు ఒక్కటే కాదు, ఇక్కడ మనకు పక్కన హోటల్ కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఈ జనరేటర్, అంటే దీనికి కూడా ఎఫ్ అన్నటువంటి సింబల్ వేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి మొత్తం అన్నిటిని కూడా సుమారుగా 204 ఇండ్లని, అంటే ఈ ఉన్నటువంటి ఈ కాస్ట్ దరిదాపుగా ఇక్కడ గజానికి దరిదాపుగా 10 లక్షలకు ఎక్కువనే ఉంటుంది. అంటే సువిశాలంగా ఉన్నటువంటి ఈ ఏరియా, ఎక్కడ కూడా శబ్దాలు వినబడాయి, ఎక్కడ కూడా డిస్టర్బెంట్ ఉండకుండా ఉండేటువంటి ఈ ఏరియాలో ఇప్పుడు ఇది హోటల్, ఇదేమో హోటల్ కనబడతా ఉంది. కొన్ని దిక్కులేమో కొన్ని పబ్స్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు, కొన్ని దిక్కులేమో హోమ్స్ ఉన్నాయి, కొన్ని దిక్కుల హోటల్స్ ఉన్నాయి. ఇంకా చాలా రకరకాలైనటువంటి ఈ సర్వే నెంబర్లో చాలా రకాలైనటువంటి హోమ్స్ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మనకు కనబడతా ఉన్నాయి కదా, ఎక్కడ కూడా ఈ భవంతులంతా కూడా మనకు కనబడుతుంది. ఎక్కడ పేదవాళ్ళు ఉన్నటువంటి భవంతులుగా కనబడట్లేదు, పేదవాళ్ళు ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలు కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్తా ఉన్నారు. అందుకోసమని దీనిపైనే ప్రధానంగా హైడ్రా దృష్టి సారించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వీటన్నిటిని కూడా డిస్మెంటల్ చేయాలన్నటువంటి ఒక ఆలోచన అయితే హైడ్రా చేయబోతా ఉంది. రేపా లేకపోతే ఉంటే ఇంకొద్ది రోజులలో ఈ యొక్క
భవంతులు మనకు కనిపిస్తాయా? లేకపోతుంటే ప్రలోభాలకి ఏమైనా గురవుతుందా? ఇక్కడ కూడా కనబడతా ఉంది. ఇగో ఈ బిల్డింగ్ కూడా మనకు కనబడతా ఉంది కదా! ఈ బిల్డింగ్‌కి కూడా ఎఫ్ అన్నటువంటి సింబల్ మనకు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఈడ కూడా ఎఫ్ అన్నటువంటి సింబల్‌ను మనం చూసుకోవచ్చు. వీటన్నిటి కూడా దరిదాపుగా మెజార్టీగా ఈ కాలనీలో ఏదైతే అమర్కో సొసైటీలో ఉన్నటువంటి సుమారుగా 204 ఇండ్లకి సైతం కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. హైడ్రా అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగిందో ముఖ్యంగా ఒక ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే ఇదే సంబంధించినటువంటి కాలనీలోనే రేవంత్ రెడ్డి యొక్క సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటికి కూడా నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని హైడ్రా కూల్చివేయబోతా ఉందన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. ఇదే సంబంధించిన కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి నిన్న హైడ్రా అధికారులే గానీ, రెవెన్యూ అధికారులే గానీ మొత్తం అంతా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసాలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నోటీసులు ఇచ్చారు. అంటే ఇదే నోటీసులు ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ 10 సంవత్సరాల క్రితం కూడా నోటీస్ ఇచ్చింది. అవి క్రాచ్ చేయించాము హైకోర్టులో. అలాగే నేను అడుగుతున్నది ఏంటంటే హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఏం పర్మిషన్లు కావాలి? నాకు తెలిసి ఇప్పుడు మా దానికి వచ్చేసి మా కుటల్ బేగంపేట్ సర్వే నెంబర్ 47 ఈజ్ నాట్ ఎ సిక్కం పట్టా, ఈజ్ ప్రైవేట్ పట్టా. దాన్ని చూసే 1991లో కూడా వాళ్ళు 10-2 లేఅవుట్ ఇచ్చారు, మీన్స్ డ్రాఫ్ట్ లేఅవుట్. వాళ్ళు చాలా స్పృహతో ఒక మాట చెప్పారు ఏంటంటే, మీరు దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్నారు, మీరు ఒక రిటర్నింగ్ వాల్, కాంక్రీట్ రిటర్నింగ్ వాల్ కట్టుకోండి, దెన్ ఓన్లీ యువర్ సేఫ్ గార్డ్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత 94లో ఫైనల్ లేఅవుట్ ఇచ్చే ముందు కొన్ని వాళ్ళ కమిటీ మీటింగ్లు అవుతూ ఉంటాయి. అవుతున్నప్పుడు ఏం చేశారంటే 144 ఫ్లాట్స్ ఉన్న మా అమర్ సొసైటీలో 135కి రెడ్యూస్ చేసి మీరు 30 ఫీట్ గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయండి చెరువుకు ఆనుకుని ఉన్న ప్రాంతం అంతా అంటే దాని ప్రకారమే చేస్తే దాని ప్రకారం ఫైనల్ లేఅవుట్ ఇచ్చారు. తర్వాత నా ఇంటికైతే 2000లో పర్మిషన్ కూడా ఉంది. సరే, ఇవన్నీ జరిగిన క్రమంలో చాలామంది మాకు చాలా నోటీసులు ఇచ్చారు. అన్ని కోర్టులో ఛాలెంజ్ చేశాము, అన్నీ పోయినాయి, గాలికి ఎగిరిపోయినాయి, మొత్తం ఏ నోటీసులు మిగలలేదు. ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఏంటంటే దీని మీద దుర్గం చెరువు మేము రిక్వెస్ట్ చేసామని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఏం చేశారంటే అందరూ కలిపి సపోర్ట్ చేశారు. ఏంటి మీది క్లియర్ కట్ పర్మిషన్ ఉండదు కాబట్టి ఆ తర్వాత కూడా దీన్ని బండ్ చేశారు. అంటే మీరు వదిలిపెట్టేసిన 30 ఫీట్ల గ్రీన్ బెల్ట్ని బండ్ కింద చేసేసారు. బండ్ హైట్ పెంచడం వలన ట్యాంక్ బండ్ లాగా అయిపోయింది మీది. కాబట్టి మీ దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక జీవో మాత్రం రిలీజ్ చేయటం మాత్రం పెండింగ్లో ఉండిపోయింది గత 3-4 సంవత్సరాల నుంచి. మిగతా అయితే కనుక అన్ని రకాల పర్మిషన్లు, అంటే హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా ఎన్ని పర్మిషన్లు కావాలో అన్ని పర్మిషన్లు కంటే మెరుగ్గానే మా దగ్గర ఉన్నాయి. ఇటు లైక్ అన్నిసార్లు రోడ్ నోటీసులు ఇచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు పూర్తిగా మాకు అనుకూలంగా అన్నీ వచ్చినాయి. అయినా కూడా ఏంటంటే ఏదో క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నట్టు ఉంది. ఇప్పుడు మేము ఇన్ని ఉన్న తర్వాత కూడా మా మీద వచ్చేసి ఇన్ని రకాలైన ఇన్ని రకాలైన డిపార్ట్మెంట్లలో చేయటం అనేది చాలా బాధాకరంగా ఉంది. 30 రోజులలో వివరణ ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ 30 రోజులలో మీరు ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వదలుచుకున్నారు? కోర్టుకు వెళ్తారా? లేకపోతే నేరుగా ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండబోతా ఉంది మీ యొక్క కాలనీ వాళ్ళే? కొంతమంది అయితే కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నామని అంటున్నారు. నాకైతే తెలియదు కానీ బట్ మేమైతే పూర్తి వివరాలతో ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాము. కొంచెం టైం ఉంది కాబట్టి నాకు ఈరోజు రేపు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. 30 రోజులలో వివరణ ఇవ్వమని చెప్పేసి అంటా ఉన్నారు. ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వదలుచుకున్నారు? మీ దగ్గర అన్ని పత్రాలు, లేఅవుట్‌కు సంబంధించినటువంటి అన్ని పర్మిషన్స్ ఉన్న తర్వాత ఎందుకు మీ ఇంట్లకి ఎఫ్ అన్నటువంటి ఈ సింబల్ వేసి ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి వాళ్ళు ఎందుకు చెప్పదలుచుకున్నారు? అది ఇంకొకటి ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా దుర్గం చెరువు ఫైనల్ నోటిఫికేషన్ మొన్నగా నిన్న ఒక కమిటీ వేశారు చీఫ్ జస్టిస్ తెలంగాణ. ఆయన అడిగారు దుర్గం చెరువు ఫైనల్ నోటిఫికేషన్ అయిందా ఎఫ్టీఎల్ అంటే వాళ్ళ కమిటీ మెంబర్సే ఇచ్చారు. ఫైనల్ నోటిఫికేషన్ అవ్వలేదు దుర్గం చెరువు అన్నప్పుడు అందులోనే క్లారిటీ ఉంది. అంటే ఎఫ్టీఎల్ ఎక్కడ అనేది క్లారిటీ లేదు అని చెప్పేసి ఆయన చీఫ్ జస్టిస్కే ఇచ్చారనమాట ఇందులో కమిటీ. ఓకే. ఏంది కార్యాచరణ ఏంటి మరి? రేపు ఇంకా 30 రోజుల సమయం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మీ కాలనీ, మీ అమర్ సొసైటీ వాళ్ళు కూడా లేదు. చాలా మందికి ఆల్రెడీ 20 డేస్ దాటిపోయింది నోటీసులు ఇచ్చి. 20 డేస్ పైన కూడా అయిపోయినట్టుంది. బట్ మేమైతే కనుక మాకు అన్ని పర్మిషన్లు ఉన్న తర్వాత మా మీదకి ఏదన్నా చర్యలు తీసుకోవటం అనేది అది క్రిమినల్ యాక్టివిటీ అవుతుంది. ఎందుకోసం మరి ఇదే మీ సొసైటీని టార్గెట్ చేసిందని అనుకుంటా ఉన్నారు? ఈ సొసైటీని ఒకటే అనుకోవట్లేదు నేను. ఇట్లాగే కొన్నిటి మీద అవగాహన లేక కూడా చేశారు అనేది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇదే కదా, ఇప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళే సంతకాలు పెట్టి ఇది క్లియర్గా ఉంది, దీన్ని ఎఫ్టీఎల్లో లేదు అని వాళ్ళే చెప్పిన తర్వాత కూడా దాన్ని టార్గెట్ చేయటం అంటే మరి దాని వెనకాల
అర్థాలనేవి తెలియదు మరి. మీరు 20, 25 సంవత్సరాల నుంచి కట్టుకున్నటువంటి ఇల్లు అని చెప్తా ఉన్నారు. ఈ మధ్యలో మీకు తెలిసి ఏమైనా 5, 6 సంవత్సరాల నుంచి కొత్తగా ఈ మీ కాలనీలో వెలిసినటువంటి ఏమైనా కబ్జాలు చేసి ఏమైనా కట్టినటువంటి ఏమైనా దాఖలు కనబడ్డాయా మీకు? అదే ఇంకొకటి వీళ్ళు ఒక పరిమాణంగా తీసుకుంటున్నారు, గూగుల్ మ్యాప్ అంటున్నారు. గూగుల్ మ్యాప్ 2010 నుంచి ఉంది. 2010 నుంచి ఈ రోజు వరకు నేను డౌన్లోడ్ చేశాను. దుర్గం చెరువు 1 మీటర్ కూడా ఇటు పక్కన, అంటే 14 సంవత్సరాల నుంచి గూగుల్ మ్యాప్ స్టార్ట్ చేసింది కానీ ఈ రోజు వరకు 1 మీటర్ కూడా ఎక్కడా కూడా వైలేషన్ అవ్వలేదు. విత్ ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇదంతా కూడా 84 ఎకరాలు, కానీ ఇక్కడ ఉన్నది కేవలం 35, 40 ఎకరాల వరకే పరిమితమే. మరి ఇంకా ఉన్నటువంటి 40 ఎకరాలు ఎక్కడ పోయినట్టు? లేదు, ఇది దుర్గం చెరువు యాజ్ పర్ ద రికార్డ్స్ రెవెన్యూ ఇస్ 64 ఏకర్స్, అంటే వాటర్ ఏరియా ఇస్ 64 ఏకర్స్. నాకు తెలిసి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా 1 ఎకరం కూడా దుర్గం చెరువు అనేది కబ్జాకి గురి కాలేదు. ఇక్కడ ఇష్యూ ఓన్లీ ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది లేదు. దీనికి ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో 64 ఎకరాల్లో పూర్తిగా వాటర్తో ఉంది, అన్ని పక్కల బండ్ వేసేసి ఉంది. కాబట్టి ఫర్దర్గా ఎక్కడ కూడా ఎంక్రోజ్ అవటానికి కూడా ఛాన్స్ లేకుండా బండ్ ఉంది, ఫెన్సింగ్ ఉంది. ఈజ్ వెరీ క్లియర్.